హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే రీసెంట్గా మనకి గవర్నమెంట్ సెక్టార్ నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసుకునే విధంగా డిఫరెంట్ కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ పర్మనెంట్ పోస్టులు. జస్ట్ ఒక్క ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఈ జాబ్లోకి మీరు జాయిన్ అయితే అయిపోవచ్చు. రిక్రూట్మెంట్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఒక 6 నెలల్లోనే కంప్లీట్ అయిపోతుంది. సెలెక్ట్ అయితే మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు చూస్ చేసుకున్న జాబ్ ఏదైతే వస్తుందో ఆ జాబ్ని బేస్ చేసుకుని 30,000, 50,000, 70,000 ఈ మధ్యలో శాలరీస్ అనేవి ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రావడం అయితే జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇక నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయని చూస్తే, నోటిఫికేషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా 5 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. మీకు ముందుగానే ఎప్పుడైనా సరే వీడియోస్ చేసేటప్పుడు చెప్తుంటాను. అందులో మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్, అంటే మనకి యూస్ఫుల్ అయ్యే పోస్టులు ఏవైతే ఉంటే వాటిని షార్ట్ లిస్ట్ చేసి షేర్ చేస్తాను కదా. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో కూడా మనకి యూస్ఫుల్ అయ్యే కొన్ని పోస్టుల డీటెయిల్స్ని షార్ట్ లిస్ట్ చేశాను. వాటి వివరాలనే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి సంబంధించిన వివరాలని చూద్దాం. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ అంటే మనకి అటెండర్ టైపు లేదా ప్యూన్ టైప్ జాబు. రీసెంట్ టైమ్స్లో దీన్ని ఎంటీఎస్గా పిలుస్తున్నారు, తెలిసింది అందరికీ. టోటల్గా చూసుకుంటే 5 వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో ఎంటీఎస్కి సంబంధించి. అందులో ఒక వేకెన్సీ ఓబీసీ కేటగిరీకి, రిమైనింగ్ 4 వేకెన్సీస్ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం శాలరీ అన్నారు. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 30,000 రూపాయల మధ్యలో శాలరీ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ అయితే చేశారు. అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 35 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ అనే క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అనే ప్రాబ్లంలో ఏ గ్రూప్తో అయినా సరే అప్లై అయితే చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 4 పోస్టులు ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ ఎస్సీ కేటగిరీకి, ఒక పోస్ట్ ఎస్టీ కేటగిరీకి, రిమైనింగ్ 2 పోస్టులు ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం శాలరీ అన్నారు. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 30,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని మెన్షన్ అయితే చేశారు. అంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం. అలాగే మనకి ఇవి అసిస్టెంట్ కేటగిరీ జాబ్స్ కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనకి క్లరికల్ కేటగిరీతో పాటు అసిస్టెంట్ కేటగిరీ జాబ్స్ కూడా టైపింగ్ అనేది నెసెసరీ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. 30 words per minute అని మెన్షన్ చేశారు. తర్వాత ఈ జాబ్స్ అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ 35 years దాటి ఉండకూడదని చెప్పారు. ఇక నెక్స్ట్ మనం చూస్తున్నటువంటి పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఎస్సీ కేటగిరీకి, ఇంకోటి అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. సెలెక్ట్ అయితే లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది. ఈ జాబ్స్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. అంటే మీరు డిగ్రీలో బీఎస్సీ చేశారా, బీకామ్ చేశారా అనే ప్రాబ్లం లేదు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. సేమ్ ఈ జాబ్ కూడా 35 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. యాక్చువల్లీ నోటిఫికేషన్ అయితే వచ్చి చాలా డేస్ అయితే కంప్లీట్ అయింది. బట్ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో 9th September నుంచి తీసుకుంటున్నారు. అది ఆఫ్టర్నూన్ 2 PM నుంచి. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 15th October అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుని అప్లై అయితే చేయొచ్చు. ఇక అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫీజు పే చేయాలి కదా. అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అని మెన్షన్ చేయడంతో పాటు 750 రూపాయలు అంటే 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అని మెన్షన్ అయితే చేశారు. ఈ అప్లికేషన్ ఫీజుని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళు పే చేయాలి. అయితే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో తర్వాత వాళ్ళు పే చేయాలి. బట్ వాళ్ళకు 500 రూపీస్ అనేవి రీఫండబుల్ ఛార్జెస్గా అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ గురించి. ఎవరైనా సరే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు వాళ్ళకి కేటాయించిన పోస్టులకు కాకుండా, అంటే వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులకు కాకుండా అన్రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు అప్లై అయితే చేస్తే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అంటే ఏమీ కూడా అప్లికేబుల్ అవ్వవు. సెలక్షన్ ప్రాసెస్ గురించి మీకు పెద్దగా చెప్పాలంటే ఇక్కడ మనకి చాలా డీటెయిల్డ్గా ఇచ్చేశారు. బట్ అంత ఇన్ఫర్మేషన్ కూడా మనం రఫ్గా తెలుసుకోవద్దు. సింపుల్గా చెప్తాను చూడండి. ఏదైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకుని ఎంటీఎస్ జాబ్ ఉందో దానికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ లిస్ట్ ద్వారా వాళ్ళకి ఇచ్చేస్తారు. పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు.
రిమైనింగ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కానీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ పోస్టులు వాటెవర్ ఏవైతే ఉన్నాయో వాటికి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత వాళ్ళకి చెప్పాం కదా టైపింగ్ సంబంధించి, షార్ట్ హ్యాండ్కి సంబంధించి ఇటువంటి టెస్ట్లు ఉన్నాయి కదా, ఆ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసి అక్కడ కూడా క్వాలిఫై చేసి క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసి ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ వైజ్ ఫైనలిస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవైతే మనకి వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్. అయితే మనకి రిటర్న్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్ అన్నట్లకి ఇవి రిటర్న్ ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందన్న పాయింట్ని అయితే మెన్షన్ చేశారు. ఓవరాల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.